హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్ఓఎన్సీని యూజ్ చేసి కాంటాక్టర్ హోల్డింగ్ సర్క్యూట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నది సింగిల్ పేస్ కాంటాక్టర్ అండ్ ఒక ఎంసీబీ అయితే తీసుకున్నాను, 2 పోల్ ఎంసీబీ. అండ్ వీటితో పాటు ఆన్ బటన్ అండ్ ఆఫ్ బటన్ మీన్స్ ఎన్ఓఎన్సీ. ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్, దీన్నే ఆన్ బటన్ అంటాము. అండ్ ఎన్సీ అంటే నార్మల్లీ క్లోజ్, ఇది ఆఫ్ బటన్ అనమాట. ఇక సర్క్యూట్ మనం గమనించినట్టయితే హోల్డింగ్ సర్క్యూట్ ఇక్కడ చూస్తే పవర్ సర్క్యూట్ అని అండ్ కంట్రోల్ సర్క్యూట్ అనే 2 సర్క్యూట్లు ఉంటాయి. ఇక్కడ కంట్రోల్ సర్క్యూట్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ పేస్ సప్లై తీసుకుంటాం, ఇది లైన్ డయాగ్రామ్ అనమాట. అండ్ ఇక్కడ సింగిల్ పేస్ సప్లై ఫేస్ న్యూట్రల్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంసీబీ అయితే ఉంటుంది, ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలే ప్లేస్లో ఇక్కడ ఎంసీబీని పెట్టుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఎన్సీ నార్మల్లీ క్లోజ్ అని ఉంది కదా, ఇది ఆఫ్ బటన్ అనమాట. ఎంసీబీ నుంచి ఆఫ్ బటన్కి వెళ్తుంది. ఆఫ్ బటన్ అవుట్పుట్ తీసుకెళ్ళి మనం ఆన్ బటన్ ఇస్తాం. ఇక్కడ ఉంది కదా ఎన్ఓ అని, ఇది ఎన్ఓ అనమాట, నార్మల్లీ ఓపెన్ అంటాం. ఇది ఆన్ బటన్, ప్రెస్ చేసినప్పుడు మాత్రమే క్లోజ్ అవుతుంది, రిమైనింగ్ టైంలో ఓపెన్లో ఉంటుంది కాబట్టి నార్మల్లీ ఓపెన్ అంటాం. దీని అవుట్పుట్ తీసుకెళ్ళి కాంటాక్టర్ కాయిల్కి ఇస్తాం. ఇక్కడ కింద ఉంది కదా బాక్స్ టైప్లో, ఇది కాంటాక్టర్ కాయిల్. ఆన్ చేయగానే ఆన్ బటన్ ఆన్ చేయగానే కాంటాక్టర్కి సప్లై వెళ్తుంది, కాంటాక్టర్ ఆన్ అవుతుంది. అండ్ హోల్డింగ్ పర్పస్ ఇక్కడ మనం ప్యారలల్గా ఒక హోల్డ్ ఆన్ కాంటాక్ట్ అని ఒకటి ఇచ్చాం కదా, ఇక్కడ ఇది ఆఫ్ బటన్ అవుట్పుట్ ఇచ్చి డైరెక్ట్ కాయిల్ సప్లైకి వెళ్తుంది అనమాట. ఇది లైన్ డయాగ్రామ్. అండ్ ఇక్కడ పవర్ సర్క్యూట్ మనం చూసినట్టయితే ఎంసీబీ తర్వాత ఒక కాంటాక్టర్ నుంచి లోడ్ ఇచ్చాం. లోడ్ ఇక్కడ ల్యాంప్ తీసుకున్నాం. ఇక్కడ ఎంసీబీ నుంచి కాంటాక్టర్, ఈ సింగిల్ పేస్ కాంటాక్టర్ 4 పోల్ కాంటాక్టర్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 4 పోల్స్ ఉంటాయి కాబట్టి 4 పోల్. అండ్ లోడ్ వచ్చి ఇక్కడ ఒక ల్యాంప్ కనెక్ట్ చేశాను. మనం ఏదైనా మెషిన్ కానీ ఒక మోటార్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఒక ల్యాంప్ కనెక్ట్ చేశాను. ఇక ప్రాక్టికల్గా మనం చూసినట్టయితే ఈ లైన్ డయాగ్రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ డయాగ్రామ్ని ఫాలో అవుతూ మనం ఈ సర్క్యూట్ అనేది ప్రిపేర్ చేద్దాం. సింగిల్ పేస్ సప్లై అంటే ఫేస్ న్యూట్రల్ కనెక్ట్ చేసుకుందాం, ఎంసీబీకి కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫేస్ న్యూట్రల్ రెడ్ వైర్ బ్లాక్ వైర్ కనెక్ట్ చేస్తున్నాం కదా, ఎంసీబీకి 2 పోల్ ఎంసీబీకి కనెక్ట్ చేస్తాం ఈ విధంగా. చూస్తున్నా కదా, ఇక్కడ ఇన్పుట్ అయితే ఇచ్చాము సింగిల్ పేస్ సప్లై. ఎంసీబీ అవుట్పుట్ తీసుకెళ్ళి ఇక్కడ ఎన్సీ అంటే ఆఫ్ బటన్కి ఇవ్వాలన్నమాట. అవుట్పుట్ నుంచి ఆఫ్ బటన్కి ఇస్తాం. ఇన్పుట్ ఏసీ సప్లై 230 వోల్ట్స్ ఇచ్చాం, ఫేస్ న్యూట్రల్ కాబట్టి అవుట్పుట్ కూడా ఇక్కడ ఫేస్ న్యూట్రల్ 2 వైర్లు తీసుకోవడం జరిగింది. బట్ కంట్రోలింగ్ మాత్రం మొత్తం ఫేస్ కంట్రోలే ఇస్తాము. ఇక్కడ సర్క్యూట్లో ఉన్న విధంగా ఎంసీబీ అవుట్పుట్ నుంచి ఎన్సీ అంటే ఆఫ్ బటన్కి ఇవ్వాలన్నమాట. ఈ ఎన్సీ ఎన్ఓ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒక మల్టీమీటర్తో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో బజ్జర్ ఆప్షన్లో పెట్టిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ కాంటాక్ట్స్కి మనం ఈ విధంగా మీటర్ని కనెక్ట్ చేసినట్టయితే బజ్జర్ సౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ 2 కాంటాక్ట్స్కి ప్లేస్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నాం కదా, మీటర్ అనేది కంటిన్యూటీ వస్తుంది. అంటే ఎన్సీ కాబట్టి నార్మల్లీ క్లోజ్లో ఉంటుంది కాబట్టి కంటిన్యూటీ వస్తుంది. మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో బటన్ ప్రెస్ చేసినప్పుడు కంటిన్యూటీ డ్రాప్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ 2 కాంటాక్ట్స్కి పెట్టి ఈ విధంగా మనం ఇప్పుడు ఎన్ఓను మనం చెక్ చేద్దాం. ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్విచ్ ప్రెస్ చేస్తామో స్విచ్ ఆన్ చేస్తామో ఆ టైంలో మాత్రమే సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. చూస్తున్నాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు మాత్రమే కంటిన్యూటీ వస్తుంది, రిమైనింగ్ టైంలో కంటిన్యూటీ రాదు ఎన్ఓ అనేది. అదే ఎన్సీ అయితే నార్మల్గా కంటిన్యూటీ వస్తుంది, స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రం కంటిన్యూటీ డ్రాప్ అవుతుంది అనమాట. ఇది ఎన్ఓఎన్సీ, నార్మల్లీ ఓపెన్ అండ్ నార్మల్లీ క్లోజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్ బటన్ మనం కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి ఆఫ్ బటన్ కనెక్ట్ చేయాలి ఫస్ట్, అంటే ఎన్సీ. ఈ ఆఫ్ బటన్ అవుట్పుట్ నుంచి ఎక్కడ వెళ్ళింది, ఒక కనెక్షన్ ఏమో ఆన్ బటన్కి వెళ్ళింది, మరో కనెక్షను ప్యారలల్గా కాంటాక్టర్కి వెళ్ళింది అనమాట, హోల్డ్ ఆన్ కాంటాక్ట్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆన్ బటన్ కనెక్ట్ చేద్దాం.
ఆఫ్ బటన్ నుంచి ఆన్ బటన్కి అంటే ఎన్సీ నుంచి ఎన్ఓకి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఎన్సీలో ఒక టెర్మినల్ ఏమో మనం ఇన్పుట్ ఇచ్చాము, మరో టెర్మినల్ తీసుకెళ్ళి ఆన్ బటన్కి ఇస్తాం. ఇప్పుడు ఆఫ్ బటన్ నుంచి ఆన్ బటన్కి అయితే కనెక్ట్ చేసాం. ఈ ఆన్ బటన్ అవుట్పుట్ తీసుకెళ్ళి పవర్ కాంటాక్టర్ యొక్క కాయిల్ సప్లైకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాయిల్ను ఆపరేట్ చేయడానికి త్రూ ఈ ఆన్ బటను ఆఫ్ బటను ఈ కంట్రోల్ ద్వారానే ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఈ ఆన్ బటన్ అవుట్పుట్ తీసుకెళ్ళి కాంటాక్టర్ యొక్క కాయిల్కి ఇస్తాం. ఆన్ బటన్ నుంచి కాంటాక్టర్ కాయిల్కి ఇవ్వాలన్నమాట. కాంటాక్టర్ చూసినట్టయితే ఇక్కడ 2 టెర్మినల్స్ ఉంటాయి, A1 A2 అని. ఇక్కడ ఏదైనా ఒక టెర్మినల్కి కనెక్ట్ చేయొచ్చు మనం. ఇది ఫేస్ కాబట్టి A1 A2 అని 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకదానికేమో ఫేస్ ఇవ్వాలి, మరో దానికి న్యూట్రల్ ఇవ్వాలి. సింగిల్ ఫేస్ సప్లై ఇచ్చినట్టయితే కాంటాక్టర్ అనేది ఆపరేట్ అవుతుంది. ఇది కంట్రోల్ సప్లై అన్నమాట. పవర్ అగైన్ మళ్ళీ ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి కదా, అక్కడ పవర్ సప్లై అనేది వస్తుంది. ఇక్కడ కంట్రోల్ మాత్రమే ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఫేస్ కనెక్ట్ చేసాం. న్యూట్రల్ వైర్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ న్యూట్రల్ ఇస్తున్నాం కదా, ఈ న్యూట్రల్ వైరు A2కు కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు హోల్డింగ్ సర్క్యూట్లో కంట్రోలింగ్ పార్ట్ మొత్తం అయిపోయిందనమాట. కంట్రోలింగ్ సర్క్యూట్ అనేది కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు పవర్ సర్క్యూట్, కంట్రోలింగ్ వేరు, పవర్ సర్క్యూట్ వేరు అనమాట. ఇప్పుడు పవర్ని కనెక్ట్ చేద్దాం మనం. పవర్ అంటే ఇది లోడ్కి వెళ్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫేస్ న్యూట్రల్ నుంచి ఎంసీబీకి వెళ్తుంది. ఎంసీబీ అవుట్పుట్ తీసుకెళ్ళి కాంటాక్టర్ యొక్క పోల్స్కి ఇస్తాం అనమాట. ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి కదా, ఎంసీబీ నుంచి ఈ 4 పోల్స్ మనం యూసేజ్ చేసుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఫేస్ న్యూట్రల్ రెండే వస్తాయి కాబట్టి ఇది 3 ఫేస్ కూడా వాడుకోవచ్చు మనము. 4 పోల్స్ ఉన్నాయి కాబట్టి RYB వస్తుంది, అగైన్ ఒక న్యూట్రల్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ సింగిల్ ఫేసే కాబట్టి మనం ఫేస్ న్యూట్రల్ 2 పోల్సే యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పవర్ కాంటాక్టర్కి ఇన్పుట్ అయితే కనెక్ట్ చేస్తాం, ఫేస్ న్యూట్రల్. ఇప్పుడు అవుట్పుట్లో లోడ్ కనెక్ట్ చేస్తాం. లోడ్ అంటే ఇక్కడ ఒక టెస్టింగ్ కోసం ఒక ల్యాంప్ను మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. సో అవుట్పుట్ కూడా కనెక్ట్ చేద్దాం, ఫేస్ న్యూట్రల్. ఇక్కడ అవుట్పుట్లో కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్గా కంట్రోల్ కనెక్షన్స్ అనేది కనెక్ట్ చేసాం. అదేవిధంగా పవర్ సర్క్యూట్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సప్లై ఇచ్చి ఆన్ చేద్దాం. 230 volts సింగిల్ ఫేస్ సప్లై ఇచ్చి ఆన్ చేద్దాం. సప్లై అయితే ఆన్ చేసాము. ఆన్ చేయగానే లైన్ డయాగ్రామ్ ప్రకారం ఎంసీబీకి వెళ్తుంది. చూస్తున్నాం కదా, ఇక్కడ 240 volts సింగిల్ ఫేస్ సప్లై ఆన్ చేసాం. ఎంసీబీ ఆన్ చేయగానే మనకి కాంటాక్టర్కి వెళ్తుంది అనమాట. ఇన్పుట్ మాత్రమే వెళ్తుంది, కాంటాక్టర్ ఇన్పుట్ వెళ్తుంది, అవుట్పుట్ అనేది రావట్లేదు. చూసారు కదా. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఆన్ బటన్ ఇక్కడ సర్క్యూట్లో ప్రకారం ఆన్ బటన్ ప్రెస్ చేయగానే చూసాం కదా, లోడ్కి వెళ్తుంది 240 volts. కాంటాక్టర్ ఆన్ అయింది. ఆన్ చేసినప్పుడు మాత్రమే కాంటాక్టర్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం మీటర్లో గమనించినట్టయితే ఆన్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అగైన్ ఆ బటన్ లీవ్ చేయగానే వదిలేయగానే సప్లై అనేది ఆగిపోతుంది. అంటే ఇక్కడ సర్క్యూట్ హోల్డ్ అవ్వట్లేదు. మనం చూస్తున్నాం కదా, సర్క్యూట్ అనేది హోల్డ్ అవ్వట్లేదు. ఇక్కడ సర్క్యూట్లో మనం చూసినట్టయితే ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా, ఆన్ బటన్, ఇది ప్రెస్ చేసినప్పుడు మాత్రమే కాంటాక్టర్ కాయిల్కి వెళ్తుంది. అగైన్ బటన్ రిలీజ్ చేయగానే ఆగిపోతుంది. మనం హోల్డ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ప్యారలల్గా ఒకటి కనెక్ట్ చేసాం చూడండి, హోల్డ్ ఆన్ అని. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హోల్డ్ ఆన్ కనెక్ట్ చేయాలి. ఈ హోల్డ్ ఆన్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తాము అంటే,
ఇక్కడ ఎన్సీ ఉంది కదా, ఆఫ్ బటన్. ఈ ఆఫ్ బటన్ యొక్క అవుట్పుట్ తీసుకొని కాంటాక్టర్లో ఒక కాంటాక్ట్కి ఇస్తాం. అంటే ఎన్ఓ కాంటాక్టర్లో 4 పోల్స్ ఉన్నాయి కదా, ఒక పోల్ అనేది మనం ప్యారలల్గా వాడుకుంటాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆన్ బటన్కి ప్యారలల్గా ఒక కనెక్షన్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. కాంటాక్టర్ ఆల్వేస్ ఆన్లో ఉంచడానికి ఆఫ్ బటన్ నుంచి సప్లై తీసుకెళ్ళి కాంటాక్టర్లో ఒక పోల్ని యూజ్ చేసుకొని మనం కాంటాక్టర్ను కంటిన్యూగా ఆన్లో పెడతాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎన్ఓ 4 పోల్స్ ఉన్నాయి. 2 పోల్స్ ఏమో మనం పవర్కి యూజ్ చేసుకున్నాం, రిమైనింగ్ 2 పోల్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒక పోల్ను వాడుకొని మనం ఈ హోల్డ్ ఆన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇన్పుట్ అయితే ఇచ్చాం, అవుట్పుట్ తీసుకెళ్ళి కాయిల్ సప్లైకి ఇస్తాం అనమాట. ఎప్పుడైతే ఆన్ బటన్ ప్రెస్ చేస్తామో కాంటాక్టర్ ఆన్ అయిపోతుంది. కాంటాక్టర్ ఆన్ అవుతానే ఈ హోల్డ్ ఆన్ సర్క్యూట్ నుంచి సప్లై అనేది వెళ్ళిపోతుంది ప్యారలల్గా కాయిల్ సప్లైకి. ఇప్పుడు మనము ఆన్ బటన్ రిలీజ్ చేసినా కూడా ఇంకా పని లేదనమాట. కాంటాక్టర్ అనేది ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. దీన్నే హోల్డింగ్ సర్క్యూట్ అని కూడా అంటాం అనమాట. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు కాయిల్ సప్లై అయితే కనెక్ట్ చేసాం, హోల్డింగ్ సర్క్యూట్. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూస్తున్నాం కదా, ఆన్ బటన్ ప్రెస్ చేయగానే కాంటాక్టర్ అనేది ఆన్లోనే ఉండిపోయింది. ఇందాక మనం చూసినట్టయితే ఆన్ బటన్ రిలీజ్ చేస్తే ఆగిపోయేది. ఇప్పుడు ఆన్ బటన్ ప్రెస్ చేస్తేనే ఆన్ అయిపోతుంది. అగైన్ మనం ఆఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఆగుతుంది. ఇక్కడ చూడండి, ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. ఇది హోల్డింగ్ సర్క్యూట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.